రైట్. మల్లికార్జున గారు కర్నూలు నుంచి. మల్లికార్జున గారు నమస్కారం, మాట్లాడండి సార్. ప్రప్రదంగా తిరుమల జరిగిన సంఘటన దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం సార్. మృతులకు మా ప్రగాఢ కానీ సార్ ఇది ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమే సార్. ఓకే. ఇలాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రంలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు సార్. ఇది ముమ్మాటికి ప్రభుత్వ బాధ్యత వహించాల్సిందే. గతంలో జరిగిన రాజమండ్రి సంఘటన కూడా బాధ్యత వహించాల్సిందే. ఎవరు వహిస్తారు? ఆయన కాదు, కానిస్టేబుల్ మీద కూడా చర్య తీసుకోలేదు ఆ రోజున. కందుకూరులో జరిగితే అది పోలీసులు తప్పు అన్నాడు, గుంటూరులో జరిగితే ఇంకెవరితో తప్పు అన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఏదో రకంగా జగన్ గారికి వైసీపీకి అంటకట్టకుండా ఉంటే చాలు, అదే 10,000 అనుకోవాలి. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. గారు గుడ్ మార్నింగ్ సార్. పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ సార్. తిరుపతి ఘటనలో మృతులందరికీ సానుభూతి వ్యక్తం చేస్తూ వీళ్ళు వాంటెడ్లీ చేస్తున్నారు అనే భావన కలుగుతుంది సార్. ఎందుకు అనంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వీళ్ళ హయాంలో తప్ప సామాన్యుల మరణాలు ఇంకెప్పుడు ఏ హయాంలో జరగవు సార్. అది మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి సార్. మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్న పుష్కరాలు కానీ, గుంటూరు కానివ్వండి, కందుకూరు కానివ్వండి, ఇవాళ తిరుపతి కానివ్వండి, వీళ్ళు రేపు ఇవాళ జరిగిన తొక్కిసాడులో చనిపోయిన దాన్ని వీళ్ళు ముందే జరుగుతుందని అనుమానం వ్యక్తం చేసిండు అంటే చైర్మన్ గారు దీన్ని కూడా ఒక రాజకీయానికి వాడుకోవడానికి ఇలా జరిపించేసి దాన్ని నెట్టేద్దామనే ఆలోచన ఉన్నట్టే కదా సార్. ముందస్తు ప్లాన్ అనమాట. ముందస్తు ప్లాన్ అన్నట్టే కదా. ఘటన జరిగినందుకు బాధపడటం కంటే కూడా దీన్ని ఎట్లా ఎవరి మీద నెట్టేయాలనే ఆలోచన అనమాట. ఆలోచన ముందే ఉన్నది సార్. వాళ్ళే ప్లాన్ చేసి ఇలా క్యూ లైన్ లో పెట్టి భక్తులు వస్తా ఉంటారు సార్. మనం తొందరగా వెళ్ళి నేను వైకుంఠ దర్శనం చేసుకోవాలనే కోరిక భక్తుడు అనే వారికి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అసలు నాకు అర్థం కాలేదు, క్యూలో వచ్చిన వాళ్ళకి వచ్చిన టికెట్ లేకుండా అందరిని అట్లా పోగు చేయటం ఏంది, అందరికీ ఒక్కసారి ఇవ్వటం ఏంటి? ఎప్పటికప్పుడు ఇచ్చేసి ఉండొచ్చు కదా, ఆన్లైన్లో పెట్టి ఉండొచ్చు కదా, లేకపోతే క్యూ పెట్టేసి పొద్దున్న 7 నుంచి పెడతాము, మెల్లగా రండి మీకు అందరికీ ఇస్తామని చెప్పి ఆ క్యూ లైన్ పాటించి ఉన్నా ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఇందాక రామ్నాథ్ గారు చెబుతున్నారు కదా ఎట్లా జరిగింది, ఆ పార్కులో పెట్టిన తీరు, ఇవన్నీ కూడా చాలా ఇది ఎంత అసమర్థంగా ప్రభుత్వమా టీటీడీ అంటే వాళ్ళు తేల్చుకోవాలి. అది మీరు గమనించండి కొమ్మినేని గారు, ఒకటి పుష్కరాలప్పుడు కూడా అందరినీ ఆపి ఒక్కసారి వదిలేశారు. కందుకూరులో కూడా ఒక సందులోకి తీసుకెళ్లి చంపేశారు. నేను స్వయంగా చూశాను కూడా. నేను స్వయంగా చూస్తే అప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి నా మీద దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదా జర్నలిస్టులకి ఏం చేస్తున్నారు, ఇదేందా నేను వచ్చి ఇక్కడ చూసి ఇంతమంది 8 మంది చనిపోతే దాని గురించి కాకుండా ఇది మాట్లాడుతున్నారంటే నేను అడగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి అంటే మీడియా ఎంత అధ్వానంగా మారిందంటానికి ఇవన్నీ ఉదాహరణలు. నిదర్శనాలు సార్. ఇక్కడ ఇంకొక విషయం సార్, ఒక చిన్న విషయం సార్. నేనైతే ప్యూర్లీగా బీజేపీ కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ టీడీపీ మీద ప్యూర్లీగా చెప్తున్నాను సార్. హిందూ మతానికి అయితే వీళ్ళే ప్రాబ్లం గా ఉన్నారు సార్. నిజంగా చెప్తున్నాను. అపచారం చేస్తున్నారా వీళ్ళే? వీళ్ళే అపచారం. చూడండి సార్, తిరుమల విషయంలో లడ్డు విషయంలో పచ్చి అపచారం చేసినట్లే కదా, భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు కదా. ఇంకోటి సార్, లడ్డు ఒకటే కదా సార్, వీళ్ళే 2014 లో తిరుమల భూములను అన్యాక్రాంతం చేయడానికి వీళ్ళే ప్రయత్నించారు. మళ్ళీ వీళ్ళే వేరే ప్రభుత్వం మీద అబంధాలు వేస్తూ ఉంటారు. రైట్. సార్ ఇది